తన ముందు ఏదేదో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ విడిచిపెట్టి నా మనసును చంపుకుని నేను బ్రతకడమే సిలువను మోసుకు వెళ్ళమంటాను. నేను కాలేజీకి వెళ్తాను, లేదంటే నేను ఎక్కడికో వెళ్తాను, నాకు ఈ కంటికి ఏవేవో కనబడుతుంటే, లేదంటే ఎంజాయ్ చేయడానికి ఏవేవో ఫ్రెండ్స్ తోడికి వెళ్ళండి అన్ని కనబడుతుంటే, నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తుని ధరించుకున్న వాడిని. ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్న నేను లోకం నుంచి తప్పింపబడ్డ తర్వాత మరలా అదే పాపంలోకి వెళ్ళవేటి అనుకుని మళ్ళీ నా మనసును చంపుకుంటాను. నన్ను నేను చంపుకోవడమే సిలువ. క్రీస్తు గురించి అలా ప్రతి దినము సిలువ ఎత్తుకుని వెళ్ళాలి. నా వీధిలో నాకు సాక్ష్యం ఉండాలి, నా కుటుంబంలో నాకు సాక్ష్యం ఉండాలి, నేను చదువుతున్న స్కూల్లోనో కాలేజీలో నాకు సాక్ష్యం ఉండాలి, నేను చేస్తున్న ఉద్యోగంలో సాక్ష్యం ఉండాలి, ప్రతి చోట నాకు సాక్ష్యం ఉండాలి. దేన్ని బట్టి అంటే సిలువను బట్టి సాక్ష్యం ఉండాలి. క్రీస్తు అదే చెబుతున్నాడు, నిత్య జీవం గురించి నువ్వు వస్తున్నావా, నిత్య జీవం వెళ్ళాలని కోరుకుందా, నీ ఆయుష్ ముగించిపోతుంది ఏదో ఒక రోజు అని ఆ భయంతో రక్షణ కోసం నువ్వు ఎదురు వెళ్తున్నావా? ఇదిగో నీతో చెబుతున్నాను నేను, నన్ను వెంబడించాలనుకుని నీవు పరీక్షించుకో. నా గురించి బ్రతుకుతానైనా బ్రతకడానికి సిద్ధపడు, నా గురించి చనిపోవడానికన్నా రెడీగా ఉండు.